శేఖర్ యాదవ్ గారు, చెప్పండి. ఇన్ని ఫీల్డ్లు ఉన్నాయి జనరల్గా. అంటే చదువుకున్నా చదువుకోకపోయినా చాలా ఫీల్డ్స్ ఉన్నాయి. మీకు పర్టికులర్గా డ్రైవింగ్ ఫీల్డ్లోకి ఎందుకు రావాలనిపించింది? ఇప్పుడు మనం ఫస్ట్ కార్ తోలాలన్నా ఇంకేదైనా తోలాలన్నా కూడా మనకు ఎవరెవరు నేర్పిస్తూ ఉంటారు. ఒకవేళ మనకు బండి వచ్చినా ఏదొచ్చినా కూడా వేరే వాళ్ళని అడిగితే బైకే కదా, కారే కదా, ఇంకో వెహికల్ అయినా కొంతమంది ఇవ్వడానికి భయపడరు. అదే ఒక అంబులెన్స్ ఇవ్వాలంటే అసలు తోలొస్తుందా తోలరాదా, దాంట్లో ఎక్స్పీరియన్స్ ఉండాలి ఖచ్చితంగా అని చెప్పి అంబులెన్స్ తోలాలనే ఆలోచన. అదేవిధంగా మనకు అంబులెన్స్ ఎవరు తోలలేరు, ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఆ వెహికల్ తోలగలుగుతారు. కాబట్టి అది తోలాలని నాకు అనిపించింది. అందుకోసమే అది తోలాలని బాగా ఇంట్రెస్ట్ మీద మనం ఏదైతే హైదరాబాద్కి రావడం జరిగింది. అట్లనే మా ఫ్రెండ్స్తోని, మా అన్నలు కొంతమంది ఇదే ఫీల్డ్లో ఉన్నారు, వాళ్ళతో పాటు తోలాలనే ఇంట్రెస్ట్తో మనం అయితే రావడం జరిగింది. ఫస్ట్ రాగానే మనకు కూడా చాలా ఇబ్బంది అయితే జరిగింది. బండి ఇవ్వాలన్నా నీకు ఇయ్యను అది ఇది అని చెప్పి చాలా జరిగినాయి. ఎందుకు ఇవ్వను అనేవాళ్ళు? ఎక్స్పీరియన్స్ లేదా లేకపోతే? ఎక్స్పీరియన్స్ అంటే ఇందులో ఎక్స్పీరియన్స్ అంటే అన్ని వెహికల్స్ ఎలా తోలుతామో గేర్లు అయినా కూడా ఇంకేదైనా కూడా ప్రతి ఒక్కటి సేమ్ డ్రైవింగ్. కాకపోతే ఒక పేషెంట్ ఎక్కించే దగ్గర కానీ ప్రాణంతో పని ఆక్సిజన్ పెట్టడం కానీ, ఎలా ఎక్కించాలి, ఎలా ఎమర్జెన్సీ ఒక రాంగ్ రూట్లో ఎలా వెళ్ళాలి, సిగ్నల్ పడ్డప్పుడు ఎట్లా, మనకు కొన్ని హాస్పిటల్స్ ఇప్పుడు మనం ఒక హాస్పిటల్ నుంచి ఇంకో హాస్పిటల్ తీసుకెళ్ళాలన్నప్పుడు మనకు వాళ్ళ పేర్లు చెప్తారు కదండి. చెప్పినప్పుడు మనం ఆన్ టైంలో తీసుకెళ్ళాలంటే మనకు ఖచ్చితంగా అన్ని రూట్లు తెలిసి ఉండాలి. హైదరాబాద్ అంటే ఒక చిన్న గల్లీ కాదు, ఇంకోటి కాదు కదా. హైదరాబాద్ అంటే దగ్గర మనం ఎల్బీ నగర్ నుంచి మొదలు పెడితే మియాపూర్, పటాన్చెరు అక్కడ దాకా అన్ని హాస్పిటల్స్ కూడా తెలిసి ఉండాలి. ఇప్పుడు మన పేషెంట్ ఎక్కించుకోగానే గూగుల్ మ్యాప్స్లో లొకేషన్స్లో కొట్టుకొని పోయేటట్టు ఉండదు. కొన్ని దగ్గర జామ్ అయిపోతూ ఉంటాయి రోడ్లు. మనకు పక్క గల్లీలు కానీ ఆ రోడ్డు కానీ ప్రతి ఒక్కటి తెలిసి ఉండాలి. ఇంకోటి డెడ్ బాడీలు ఉంటాయి. ఇందులో ఒక పేషెంట్స్ అనే కాకుండా డెడ్ బాడీలు కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. అయితే ఈ డెడ్ బాడీ తీసుకొచ్చేటప్పుడు మనం పోయేటప్పుడు ఏమవుతుందంటే కొంతమంది భయపడతా ఉంటారు. అది కూడా కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉండాలి. భయం అనేది అన్ని వదిలేసుకున్న వాళ్ళకే, ఇదంతా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి, అన్ని తెలిసిన వాళ్ళకి ఇంత హ్యాండిల్ చేయాలంటే ఒక డ్రైవర్ సరిపోతాడు నిజంగా? లోకల్లో తోలడానికి మాత్రం ఒక డ్రైవర్ సరిపోతారండి. కానీ అవుట్ ఆఫ్కి వెళ్ళేటప్పుడు మాత్రం రిస్క్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒక డ్రైవర్ పోయినప్పుడు మాత్రం కొంతమంది సాహసాలు చేస్తూ ఉంటారు, వాళ్ళకైతే ఒప్పుకోవచ్చు. కాకపోతే మ్యాక్సిమం ప్రతి ఒక్కరు డబుల్ డ్రైవర్ అయితే ఖచ్చితంగా తీసుకుపోతారు. ఓకే, అంటే సిటీ లిమిట్స్ దాటి బయటకు వెళ్ళాలంటే? సిటీ లిమిట్స్ అంటే 600-700 కిలోమీటర్స్ దాటి వెళ్ళాలంటే మాత్రం ఖచ్చితంగా డబుల్ డ్రైవర్ని అయితే తీసుకెళ్తా ఉంటారు. 800 వరకు అయితే మ్యాక్సిమం వెళ్తారు. ఇక 800 దాటిందంటే ఇటు సైడ్ పోతే శ్రీకాకుళం అవతలకి, ఆంధ్ర సైడ్ చూసుకుంటే ఇటు సైడ్ బెంగళూరు, ఇటు పోతే నాగపూర్, ఈ ఏరియాలకు ఈ 4 సైడ్స్ నుంచి జడ్చర్ల, మహబూబ్నగర్, ఇప్పుడు మన కడప ఉంది కదా, కడప, తిరుపతి, ఈ ఏరియాల వరకు మ్యాక్సిమం ఒక డ్రైవరే వెళ్తూ ఉంటాడు. ఇంకా దాని అవతలకి వెళ్ళాలంటే మాత్రం డబుల్ డ్రైవర్ని ఖచ్చితంగా తీసుకుపోవాల్సింది. ఎందుకంటే పోయి రావడం 1200 కిలోమీటర్స్ అంటే మ్యాక్సిమం మనం గంటకు 100 కిలోమీటర్లు పోయినా కూడా 12 గంటల నుంచి అక్కడ ఆపుకోవడం, తినడం అది ఇది ఖచ్చితంగా ఒక 14, 15, 16 గంటలైనా అవుతుంది. అక్కడ దింపడం, అక్కడ హాస్పిటల్లో దింపడం అంటే ఆడో 2-3 అవర్స్ టైం పడుతూ ఉంటుంది. ఇంటి దగ్గర దింపి అమౌంట్ తీసుకోవడం అవి కొన్ని టైం పడుతూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా 600, 700, 800 కిలోమీటర్స్ దాటితే ఖచ్చితంగా డబుల్ డ్రైవర్ అయితే ఖచ్చితంగా తీసుకెళ్తాం. కొన్నిసార్లు డెడ్ బాడీస్తో ట్రావెల్ చేయడం ఉంటుంది. అప్పుడు ఆ టైంలో భయమే ఉండదా మీకు? భయం అంటే ఫస్ట్ ఎవరికైనా కూడా భయం. ఒకసారి ఇప్పుడు మనకు ఏ విషయం గురించి అయితే తెలియనప్పుడు తెలుసుకోవాలని మనం ఎట్లా అయితే తెలుసుకున్న తర్వాత మనకు ఏమనిపిస్తుంది అన్న, గదే కదా మనకు వచ్చు అని లైట్ అనిపిస్తుంది. సేమ్ ఇది కూడా అంతే. ఎవరైతే భయం పెట్టుకుంటారో ఆ భయం అనేది పోయిందాకనే భయం పోయిన తర్వాత భయం అనేది ఉండదు. అట్లనే మీరు కూడా మాతో కొన్ని రోజులు తిరిగి ఇప్పుడు మాకంటే భయం లేదు. అదే విధంగా మీరు మాతో ఒక 2 రోజులు 3 రోజులు కానీ ఒక 1 వీక్ 2 వీక్స్ లేదా ఒక 1 మంత్ మాతో ట్రావెల్ చేస్తే ఇంతే కదా, ఏం లేదు, భయం ఎందుకు, దేనికి భయం అనేది మీకు కూడా మీ మనసు కూడా అనిపిస్తుంది. భయం అనేది పోతుంది అనేది నా ఆలోచన. కొంతమందికి ఒక్కొక్కలాగా భయం అనేది ఎట్లా పోవాలనేది వాళ్ళ మైండ్ సెట్ బట్టి అట్లా వాళ్ళు. మనకైతే మాత్రం చూసి అలవాటు అయిపోయి ఇక భయం అనేది అయితే పోయింది. సిటీ లిమిట్స్ దాటి డెడ్ బాడీతో మీరు ఒంటరిగా ప్రయాణం చేసిన ఏమన్నా సందర్భాలు ఉన్నాయా? ఉన్నాయండి. డబుల్ డ్రైవర్ లేకుండా వెళ్ళామండి. ఆంధ్రాకు మ్యాక్సిమం చాలా ఒక 100%లో 67% వరకు ఆంధ్రాకే వెళ్తూ ఉంటాం. అందులో కొంతమంది వాళ్ళు కార్లో వచ్చే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక హాస్పిటల్ దగ్గర బాడీ షిఫ్టింగ్ చేసుకున్నాం అనుకోండి, మనం ఒకసారి లిఫ్ట్ చేసుకుని మనం బండిలో ఒకసారి ఎక్కించుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, వెనకాల కార్లో వస్తూ ఉంటారు. మనం ఒక్కలమే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. వాళ్ళు ముందు వాళ్ళ ఊరు దగ్గర పోయినాక కారు ముందరకు వచ్చి తీసుకెళ్తూ ఉంటారు. అట్లా కూడా కొన్ని సందర్భాలు ఉన్నాయి.
మాకు మ్యాక్సిమం అయితే భయం ఏమి ఉండదండి. మా తోలే వాళ్ళకు ఎవరైతే అంబులెన్స్ ఫీల్డ్ మీద డ్రైవర్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎవరికి కూడా మ్యాక్సిమం అయితే భయం అనేది అయితే ఏమి ఉండదు. ఉన్న వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు డ్రైవింగ్ చేయరు అంబులెన్స్లో, అన్నిటికీ ఓర్చుకోవాలి నిద్రకు కూడా. మీరు ఈ ఫీల్డ్లోకి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది? మ్యాక్సిమం ఒక 3 నుంచి 4 ఇయర్స్ అవుతుందండి కరెక్ట్గా. లవ్, ఈ అందమైన 4 అక్షరాల బారిన పడని మనిషి ఉండరు, మనసు ఉండదు. ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే, మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్చుతోంది. లైలా మజ్ను, పార్వతీ దేవదాస్, ఈ 2 కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం. దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం. కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు. దేవదాసు దూరమయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు. ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో మీ లవ్ టుడే.